ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు తగ్గించడం భావ్యం కాదు. రవి. ఏపీఎస్డీసీఎల్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి టి. కుమార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తమ సమస్యలపై తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఎర్రటి ఎండలో పోరాడుతున్న అదే దారిలో పోతూ వస్తూ యాజమాన్యం వేడుక చూస్తోంది. అయితే ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో వారి న్యాయమైన కోరికలను పరిష్కరించలేదని, నిరాహార దీక్షలో కార్మికుడు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో కూడా చేరాడని వాపోయారు. వారి సమస్యల్లో ముఖ్యమైనవి 15 సంవత్సరాలు వాచ్ అండ్ వరల్గా సంస్థకు సేవ చేసిన 2020లో ప్రమోషన్ వచ్చినటువంటి 175 మంది కార్మికులకు అన్యాయంగా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం 10,000 రూపాయలు తగ్గించబడిన జీతం ఇవ్వడం అన్యాయమని, అదేవిధంగా 16 నెలల ఏరియాస్ 2022లో పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడం అన్యాయమని వాపోయారు. తెలంగాణ తరహాలో వారి జీతాలు ఇవ్వాలని, చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంట్రాక్ట్ యూనియన్ కార్యదర్శి రవి, సదుం కార్యదర్శి గోపాల్, ప్రసాద్, గుణ, కార్తీక్, వేణు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికుడు చాలీచాలని జీతాలతో అల్లాడుతుంటే 16 నెలలకు సంబంధించిన పీఆర్సీ ఏరియర్స్ అమౌంట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు 15 సంవత్సరాలుగా ఈ సంస్థను నమ్ముకొని వాచ్ అండ్ వార్డులుగా పనిచేసి 2020లో షిఫ్ట్ ఆపరేటర్ అయినటువంటి వారికి యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్లో అయినా పర్మనెంట్ ఒక స్టెప్ పైకెక్కి ప్రమోషన్ తీసుకుంటే వారికి జీతం పెరుగుతుంది. ఇదేందో అన్యాయం మాకు అర్థం కావట్లా. ఒక్క ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 175 మంది వాచ్ అండ్ వార్డు ఆపరేటర్ అయినటువంటి వారు ఉన్నారు. వారికి జీతాలు పెంచకుండా యాజమాన్యం చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పటికే దాదాపుగా 4.5 లక్షల పైచిలకు అమౌంట్ వాళ్ళు కోల్పోయారు. 2020లో ప్రమోషన్ వస్తే ఇప్పటికి కూడా అనేక మంది అధికారుల కాడికి ఈ యొక్క ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినా మా సమస్య అలానే ఉంది. మీరు ఇప్పుడే చూస్తారు. కింద స్థాయి సీఎండి స్థాయి నుంచి పై స్థాయి సీఎం గారి స్థాయి వరకు మా సమస్యని తీసుకెళ్లడం జరిగింది. కానీ సమస్య పరిష్కరిస్తారనుకుంటే పరిష్కరించకుండా పూర్తిగా దీన్ని మాట దాటే వేసే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. దీనిపైనే మేము గత వారం రోజుల నుంచి ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందర రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. మా సమస్య పరిష్కరించేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షను ఎత్తబోమని చెప్పి ఈ యొక్క అధికారులకు ప్రభుత్వానికి సూటిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నైట్ వాచ్మెన్లు సబ్స్టేషన్లు ఎక్కడో కొండల్లోనో గుట్టల్లోనో శ్మశానంలోనో ఉన్నాయి. వారికి రాత్రుల్లో ఒక షిఫ్ట్ ఆపరేటర్ మాత్రమే పనిచేస్తున్నాడు. ఎవరైనా దొంగలు వచ్చి పడినా, ఇంకేదైనా పాము కరిచినా, ఇంకేదైనా పులులు వచ్చి పడినా వాడికి దిక్కు. వాచ్మెన్లు కంటే పనిచేస్తూ ఉన్న 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులు ఎంతో ఇబ్బందులతో చాలని జీతాలతో తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది రిటైర్డ్ అయిపోతున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏది తీసుకోవడం లేదు. మాకు చీకటి రోజులే ఉన్నాయి కానీ వెలుగు ఏ రోజు వస్తుందో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మాకు వెలుగుని ఇస్తారనేసి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాము. మమ్మల్ని దయవుంచి ప్రతి ఒక్కరూ మాకు న్యాయం చేస్తారనేసి ప్రార్థిస్తున్నాము. శ్రీకాళహస్తి ఉపాధ్యక్షుడిని. గత కొంతకాలంగా ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము. వాచ్ అండ్ వార్డు ఆపరేటర్ అయిన వాళ్ళకి పాత జీతాలు ఇస్తున్నారు. దాన్ని మెరుగుపరిచి కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా కోరేదానికి టెంట్ వేసి గత 6 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నాము, రిలే నిరాహార దీక్షలు. కానీ ఇంతవరకు స్పందించడం లేదు. అదేవిధంగా మాకు 16 నెలల అరియర్స్ రావాలి, దాన్ని పట్టించుకోవటం లేదు. పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వటం లేదు. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమం ఇంతవరకు మాకు ఏ రిజల్ట్ చూపి దానివల్ల 4 జిల్లాలను కలుపుకొని రేపు 7వ తారీఖున పెద్ద ఉద్యమంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దీనిపైన అధికారులుగా వదిలేస్తున్నాము. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుకుంటున్నాం.